గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటికీ జల కళ సంతరించుకుంది. జూరాల, కోయిల్సాగర్, రామన్పాడు, నెట్టెంపాడు ఈ ప్రాజెక్టులన్నింటి దగ్గర కూడా జల కళ సంతరించుకుంది. పూర్తిగా గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పర్యాటక శోభ కూడా సంతరించుకున్నటువంటి పరిస్థితి. జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్నటువంటి కోయిల్సాగర్ ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతం 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 75,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కోయిల్సాగర్ ప్రాజెక్టుకు నమోదవుతుంది. దీంతో 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 75,000 క్యూసెక్కుల నీరంతా కూడా దిగువకు వెళ్తుంది. సో ప్రస్తుతం మనం కోయిల్సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉన్నాం, చూస్తున్నాం కదా. పూర్తిగా 5 గేట్లను ఎత్తిన నేపథ్యంలో ఆ వరద నీరంతా కూడా ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. పాల పొంగి పొరుగుతూ ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంత వాసులంతా కూడా ఈ సుందరమైనటువంటి దృశ్యాలను చూసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి పరిస్థితి. కోయిల్సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టాన్ని పరిశీలించినట్లయితే 32 అడుగులు, ప్రస్తుతం నీటి మట్టం 31 అడుగులుగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాన్ని చూసుకున్నట్టయితే 2.270 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 2.2 టీఎంసీలుగా నమోదవుతుంది. జూరాల జలాశయం ఏదైతే ఉందో జూరాల జలాశయం దగ్గర కూడా 21 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 1,79,000 క్యూసెక్కులు అవుట్ఫ్లో నమోదవుతుంది. 1,89,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా శ్రీశైలం జలాశయం వైపుకు, అదేవిధంగా జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండేటటువంటి ఈ కోయిల్సాగర్, భీమా, నెట్టెంపాడు ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా జూరాల వాటర్ అంతా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారిగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడం, అదేవిధంగా జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా పోటెత్తినటువంటి నేపథ్యంలో 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిగా 5 గేట్లు తెరిచినటువంటి నేపథ్యంలో ఇక్కడంతా కూడా ఒక పర్యాటక శోభ సంతరించుకుంది. ఇక్కడ పూర్తిగా చుట్టుపక్కల గ్రామాల వాసులు కావచ్చు, వారంతా కూడా ఇక్కడికి వచ్చేసి సుందరమైనటువంటి దృశ్యాలను తిలకిస్తున్నారు. ఇక్కడ విజువల్స్లో ఈ రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఈ రోడ్ అంతా కూడా దేవరకద్ర మీదుగా అంకిల్లా, కొండాపూర్ వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి. మామూలుగా గేట్లు తెరిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రహదారి గుండా రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. ఎప్పుడైతే గేట్లు క్లోజ్ ఉంటాయో ఆ గేట్లు క్లోజ్ ఉన్నటువంటి సందర్భంలో ఈ రోడ్డు గుండానే, గేట్ల ముందు నుంచి నీరు ఏదైతే ప్రవహిస్తుందో ఆ రోడ్డు మార్గం గుండానే అంకిల్లా, కొండాపూర్, దేవరకద్ర మీదుగా అంకిల్లా, కొండాపూర్ వెళ్ళాల్సినటువంటి ప్రజలంతా కూడా ఇక్కడ నుంచే రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఇతరత్ర వాహనాల్లో ఇక్కడ నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు 5 గేట్లు తెరిచినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వరద నీరంతా కూడా పోటెత్తినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం గుండా కూడా పూర్తిగా రాకపోకలన్నీ కూడా నిషేధించడం జరిగింది. ఇక్కడికి పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ప్రాజెక్టు దగ్గరకు వచ్చేసి సెల్ఫీలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేసి ప్రమాదాల బారిన పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఇటువైపు రాకుండా అక్కడ పూర్తిగా కంచెను ఏర్పాటు చేశారు. ఆ కంచె దాటి ఎవరు రాకుండా, అదేవిధంగా అక్కడ పోలీసులు కూడా ఇక్కడే ఉండి కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఇక్కడికి రావద్దు, ప్రాజెక్టుకు దరిదాపుల్లో వచ్చినట్లయితే సెల్ఫీలో మోజులో పడి సాహసాలు చేస్తూ ప్రాణాలపైకి తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరు ఇక్కడ రాకుండా చర్యలు తీసుకుంటా చూస్తున్నాం కదా. ఈ రోజు కూడా పూర్తిగా చుట్టుపక్కల పర్యాటకులంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చేసి 5 గేట్లు తెరిచినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి పర్యాటకులంతా కూడా ఈ కోయిల్సాగర్ కట్టపై నుంచి బ్యాక్ వాటర్ని తిలకిస్తూ, గేట్లు తెరిచినటువంటి ఈ దృశ్యాలని తిలకిస్తూ వారి ఫోన్లలో ఫోటోలు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇక్కడ చేపలు విక్రయం కూడా కొనసాగుతుంది. ఇక్కడికి వచ్చేటటువంటి వారంతా కూడా ఇక్కడ ఎవరైతే జాలర్లు, మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఈ కోయిల్సాగర్ ప్రాజెక్టు దగ్గర అప్పటికప్పుడు చేపలను పట్టి విక్రయిస్తుంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చే వారంతా కూడా చేపల్ని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. విజువల్స్లో కూడా చూస్తున్నాం, అక్కడ చేపలు పడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఏదైతే ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా పోటెత్తినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చేసి సరదాగా కాసేపు ఉంటున్నారు. ఇదంతా కూడా ఈ సుందర దృశ్యాలని తిలకించడంతో పాటు తాజా చేపల్ని తీసుకొని కొంతమంది ఇక్కడే వేపుడు చేసుకొని తింటున్నారు. మరికొంతమంది తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ ఏడాది ముందస్తుగానే జిల్లాలో వర్షాలు పడడం, అదేవిధంగా ముందస్తుగానే జిల్లాకు వరద నీరు పోటెత్తినటువంటి నేపథ్యంలో జిల్లా రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా
ప్రాజెక్టులన్నిటికీ కూడా జలకళ సంతరించుకోవడం, ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల్ని తలపిస్తూ అక్కడ గేట్లు తెరిచినటువంటి నేపథ్యంలో పర్యాటక శోభ కూడా సంతరించుకుంటున్నటువంటి పరిస్థితి. జిల్లాకు వరప్రదాయంగా ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా కోయిల్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, సరళ సాగర్ ఆటోమేటిక్ సైఫోన్ సిస్టమ్ కలిగినటువంటి సరళ సాగర్ ప్రాజెక్టు దగ్గర కూడా పూర్తిగా గరిష్ట నీటి మట్టాన్ని చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆటోమేటిక్గా సైఫన్లు తెరుచుకోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా పూర్తిగా వరద నీరంతా కూడా పోటెత్తినటువంటి నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనా జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకులందలను తలపిస్తూ గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఏడాది 3 పంటలను పండించుకోవచ్చు అంటూ కూడా రైతాంగం అంతా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, కోయిల్ సాగర్ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.